ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయా? వైసీపీ ఓటమి లక్ష్యంగా కూటమి అడుగులేస్తుందా? గుడివాడ నుంచి బాలకృష్ణ పోటీ చేయబోతున్నారా? అసలు చంద్రబాబు కీలక నిర్ణయాల వెనుక ఉన్నదెవరు? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో జనసేన టీడీపీ కూటమి దూకుడు పెంచుతోంది. ఇప్పటికే సమన్వయ కమిటీలు, ఆత్మీయ సమావేశాలు, మినీ మేనిఫెస్టోను పూర్తి చేసిన కూటమి ఇక అభ్యర్థుల ఎంపికలపై కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఇక సీట్ల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. టికెట్ల కేటాయింపులలో పెను మార్పులకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లుగా సమాచారం. ఇందులో భాగంగా కీలక నేతల సీట్లు మారబోతున్నాయని టాక్. అన్నిటికంటే ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు 2 సీట్లలో పోటీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు బాలకృష్ణ విషయంలోనూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణను గుడివాడ నుంచి బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిత్యం చంద్రబాబుపై విరుచుకుపడే కొడాలి నానిని ఎట్టి పరిస్థితిలో ఓడించి తీరాలని టీడీపీ కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై బాలకృష్ణను పోటీకి దించేందుకు టీడీపీ సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని బూతులకు కేరాఫ్ అడ్రస్. రాజకీయాల్లో బూతు మాటలను వాడుక భాషగా మార్చేసిన ఘనత కొడాలి నానికే దక్కుతుంది. చంద్రబాబును, లోకేష్ను ఇష్టమొచ్చినట్లుగా తిట్టడంలో కొడాలి నానిని మించినవారు వైసీపీలో లేరు. నోటికి ఎంతొస్తే అంత తిట్టడమే కొడాలికి ఉద్యోగమైపోయింది. చంద్రబాబును, ఆయన ఫ్యామిలీని తిట్టించడానికే కొడాలి నానిని జగన్ నియమించుకున్నారని అందరూ చెప్పేమాటే. దీంతో టీడీపీ హిట్ లిస్టులో చేరిపోయారు కొడాలి. ఈసారి చంద్రబాబును తిట్టిన వైసీపీ నేతలను ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుంది. అందుకోసం గట్టిగానే ప్రణాళికలు రూపొందిస్తోంది. గుడివాడలో బాలయ్యను బరిలోకి దింపి కొడాలిని ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుందని తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబును కలిసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు టీడీపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీని ఎదుర్కొనేందుకు ఎన్నికల ప్రచారం ఎలా చేయాలన్న దానిపై పీకే కొన్ని సూచనలు, సలహాలిచ్చారంట. ఇప్పటికే గోదావరి జిల్లాలో వారాహి ప్రభంజనంతో జనసేన బలమేంటో అందరికీ అర్థమైపోయింది. దీంతోనే ఇక పవన్, బాలకృష్ణ కాంబినేషన్ వల్ల గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూటమికి కలిసి వచ్చేలా వ్యూహాలు చేస్తున్నారంట. ఇప్పటికే దీనిపై సర్వే నివేదికలు కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం. అయితే మరోవైపు జగన్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు చేస్తున్నారు. దీంతోనే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన, టీడీపీ కూటమి ఎన్నికలకు పక్కా ప్రణాళికలు వేస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది.